నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెనుగొండ గ్రామాన్ని వాసవి పెనుగొండగా మారుస్తూ విడుదలైన గెజెట్ నోటిఫికేషన్. భీమవరంలో వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. చారిత్రక ప్రాధాన్యత ఉన్న భీమవరం మావూళ్లమ్మ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలి. పాలక వర్గానికి హితవు పలికిన తెలుగుదేశం పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. పెన్షన్లను ఇంటింటికి పంపిణీ చేసి ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం. అత్తిలి మండలం పాలి గ్రామంలో వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి. నూతన సంవత్సరం సందర్భంగా 200 మంది తణుకు అంగన్వాడీ పిల్లలకు నూతన దుస్తులను ఉచితంగా అందించిన వన్ ఇండియా ఫ్యాషన్ మాల్ అభినందించిన ఐసీడీఎస్ సూపర్వైజర్ మహాలక్ష్మి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అధిగమించి ముందడుగు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తాడేపల్లిగూడెంలో స్పష్టం చేసిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు మంతెన. ప్రజా అవసరాలను గుర్తించి ఒకరోజు ముందుగానే పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. నిడదవోలు నియోజకవర్గంలో పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్. అట్రాసిటీ పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి. రాజమండ్రిలో పోలీసులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్. ఉప్పలగుప్తం మండలం సొరసేన యానాం బీచ్లో ఘనంగా నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలు. ఏర్పాట్లు సిద్ధం చేయాలని ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఏలూరు జిల్లాలో ఏడాదిలో తగ్గిన నేరాల సంఖ్య ప్రకటించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రం పెనుగొండ గ్రామం పేరును వాసవి పెనుగొండగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తుది గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో బుధవారం మీడియాకు తెలిపారు. ఇక నుండి ఈ గ్రామం పేరును వాసవి పెనుగొండగా మార్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా వర్ధిల్లుతున్న భీమవరం మావూళ్లమ్మ అమ్మవారి దేవాలయాన్ని భక్తులు నమ్మకాలకు అనుగుణంగా మరింతగా అభివృద్ధి చేయాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ తోటా సీతారామలక్ష్మి ఈ ఆలయ నూతన పాలక వర్గానికి సూచించారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నిజంగా చాలా సంతోషం మాకైతే. ఎందుకంటే మరి మావూళ్లమ్మ దేవత మన చుట్టుపక్కల గత ఎన్నేళ్ళ నుంచో అందరికీ మన గ్రామ దేవత భీమవరాన్ని పట్టణానికి అలాగే ఎన్నో జిల్లాల నుంచి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు. అంత మహిమగల దేవత మావూళ్లమ్మ. అలాంటి దేవాలయానికి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో అలాగే మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కొత్తగా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి చైర్మన్గా బొండాడ నాగభూషణం గారు చాలా మంచి వ్యక్తి. ఆయనకి ఎన్ని బిజినెస్లు ఉన్నప్పటికీ కూడా భక్తి కలిగి అమ్మవారి పట్ల ఆవిడ ఆశీస్సులతో ఈ రోజున ఆయన చైర్మన్గా ఉన్నారు. అలాగే ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లుగా జనసేన అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, బీజేపీ అయితేనేమి, కూటమి. ఈ కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ అధ్యక్షులు బొండాడ నాగభూషణం, సభ్యులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్ రాదని గత ప్రభుత్వ నేతలు చేసిన ప్రచారం నిజం కాదని ఆచరణలో తేలినట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని అత్తిలి మండలం పాలి గ్రామంలో బుధవారం పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తమ ప్రభుత్వంలో పెన్షన్ లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి మంజూరైన మొత్తాలను అందజేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అనంతరం 23 లక్షల రూపాయల వ్యయంతో గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా పాలి గ్రామంలో ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లోనూ కూడా ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ని మొదటి 3 గంటల్లోనే దాదాపు 90% మంది పెన్షన్లు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం 31వ తేదీనే. రాబోయే నూతన సంవత్సరంలో 2026 రేపు జనవరి 1 ఈరోజు 31నే కూటమి ప్రభుత్వం అందరికీ కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా నూతన సంవత్సరంలో ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి అందించడం జరుగుతుంది. దాని ప్రకారం ఈరోజు ఇక్కడ మనకి
పాలిగ్రామంలో కూడా వికలాంగులు, దివ్యాంగులకి అందరికీ కూడా ఈరోజు పెన్షన్లు అందించడం జరుగుతుంది. ఈరోజు ఈ అబ్బాయికి కూడా గతంలో 3,000 రూపాయల పెన్షన్ వచ్చేది, ఈరోజు 6,000 రూపాయల పెన్షన్ని ఈరోజు ప్రభుత్వం అందిస్తుంది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు, స్థానిక అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో ఒకరోజు ముందు బుధవారం పెన్షన్ల మొత్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ ఆకెట్టి నరసింహారావు మాట్లాడుతూ పెన్షన్దారులంతా నూతన సంవత్సరం మొదటి రోజు ఆనందంగా ఉండేందుకు ముందుగానే ఈ డబ్బును అందజేసే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఎన్ విజయ్ కుమార్, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు జడ్డు నరసింహమూర్తి, ఉపాధ్యక్షులు పిచ్చెట్టి శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక రకాలుగా సుఖదుఖాలను మిగిల్చిన 2025 సంవత్సరానికి ఘన వీడ్కోలు ఇచ్చేందుకు తణుకు ప్రాంత ప్రజలు బుధవారం నుంచే సంసిద్ధులయ్యారు. ఇందులో భాగంగా ఆకర్షణీయమైన గ్రీటింగ్ కార్డులు, పళ్లు, మిఠాయిలు, బట్టలు, బహుమతులతో మార్కెట్లు కొత్త శోభను సంతరించుకున్నాయి. తమ తమ అభిరుచులకు అనుగుణంగా ఇళ్లను ముస్తాబు చేసుకుంటున్నారు. యువత కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవడం కనబడింది. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారులైన రాష్ట్రపతి, వేల్పూరు రోడ్లు జనంతో కిక్కిరిశాయి. నూతన సంవత్సరం సంక్రాంతి పర్వదినం సందర్భంగా తణుకు వేల్పూరు రోడ్లోని వన్ ఇండియా ఫ్యాషన్ మాల్ ఆధ్వర్యంలో సేవ్ ఆర్ట్ కార్యక్రమంలో భాగంగా బుధవారం పేద పిల్లలకు ఉచితంగా బట్టలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా అంగన్వాడీ బాలబాలికలు 200 మందికి వారికి నచ్చిన బట్టలను అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా సంస్థ అధినేత సనగపల్లి మారుతి వేణుగోపాల్ మాట్లాడుతూ మనుషులంతా ఒక్కటేనన్న భావనతో తన సంపాదనలో కొంత మొత్తాన్ని లేనివారికి సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎవ్రీబడి డిజర్వ్స్ ది బెస్ట్ అండి. అంటే వాళ్ళకి క్యాష్తో కానీ, రిలీజియన్తో కానీ, క్లాస్తో కానీ సంబంధం లేకుండా ఎవరైనా కొత్త బట్టలు, మంచి బట్టలు వేసుకోవటం అనేది మా ఉద్దేశం అండి. అంటే క్లాస్ ఉన్నోళ్ళే మంచి బట్టలు వేసుకోవాలి, లేకపోతే డబ్బు ఉన్నోళ్ళే మంచి బట్టలు వేసుకోవడం కాదు, అందరికి కూడా మంచి బట్టలు ఉండాలని ఉద్దేశము. జనరల్గా ఎవరైనా ఎవరికి ఇచ్చేటప్పుడు పాత చిరిగిపోయి వాడేసి ఇస్తారు. మేము అలా కాకుండా ఏంటంటే అందరూ సమానమని నమ్ముతాము. దానికోసం ఏంటంటే 2 years బ్యాక్ స్టార్ట్ చేసాం, మా పాప స్టార్ట్ చేసింది, నేను కంటిన్యూ చేస్తాను అండి. అప్పుడు ఏంటంటే అంతకుముందు స్లమ్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం, పిల్లలకు కూడా వచ్చి వాళ్ళ షాపింగ్ ఎక్స్పీరియన్స్. ఆ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా 0 బిల్తో ఇస్తాను. అంటే ఎవరో సహాయం చేస్తున్నారు, ఎవరో అంటే దయదలిచి ఇవ్వడం కాకుండా వాళ్ళకి ఒక షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం. అంటే వాళ్ళందరూ వాళ్ళు వచ్చి కొనుక్కుని వెళ్తున్నట్టుగా ఆ ఫీల్ పండక్కి. మా ఉద్దేశం ఏంటంటే అందరూ సమానం అండి. కాకపోతే ఏంటంటే ఒకసారి ఒక పొజిషన్ అలా ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నాడు రేపు పొద్దున బాగుండరు అనేది లేదు, అందరూ బాగుంటారు. అందరూ బాగుండని తీర్థం నేను చేస్తాను. అందరూ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. ఇన్ఈక్వాలిటీ అనేది మేము అంగీకరించాం. ఆ పాయింట్ని ఎంఫసైజ్ చేస్తూ చేసిన చిన్న ప్రయత్నం. ఐసీడీఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ పి మహాలక్ష్మి మాట్లాడుతూ ఉదారంగా సహాయం చేసిన సంస్థను అభినందించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ వై మంగతాయారు, సిహెచ్ రజనీ కుమారి, పిల్లల తల్లిదండ్రులు, మాల్ సిబ్బంది పాల్గొన్నారు. తణుకు మెయిన్ రోడ్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు సోమవారం కూడా కొనసాగాయి. ఈ మేరకు మహానట కళామందిర్ సారథ్యంలో ఈ సంస్థ నిర్వాహకులు నాట్య చక్రవర్తి కాకరపర్తి కామేష్ బృందం చేపట్టిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ అలరించింది.
వెంకటేశుడా మూడుల మాల ముత్తు శ్రీనివాసుడా అయ్యప్ప కటిరేవా నన్ను గోవగా స్వామి అయ్యప్ప కటిరేవా నన్ను గోవగై గోవగై కరావా ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు అన్నారు. ప్రెసిడెంట్గా రెండోసారి నియమితులైన ఆయన తొలిసారి బుధవారం తాడేపల్లిగూడెం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం దిశగా నడిపిస్తున్నట్లు తెలిపారు. ముందుగా ఇక్కడకు చేరుకున్న ఆయనకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ తదితర ముఖ్య నాయకులు ఘనస్వాగతం పలికారు. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు. పట్టణంలోని 25వ వార్డు రూరల్ మండలంలోని పెద్ద తాడేపల్లి, పెంటపాడు మండలం కోరిమిల్లి గ్రామాలలో ఇన్ఛార్జ్ బాబ్జీతో కలిసి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ 2026, హ్యాపీ న్యూ ఇయర్ 2026. సంతోషం. ఈరోజు మన యొక్క ఫంక్షన్ కార్యక్రమంలో మొట్టమొదటిగా తణుకు నియోజకవర్గంలో పాల్గొనడం జరిగింది. తదుపరి మన యొక్క కోరమిల్లకు సంబంధించి మన తాడేపల్లి గుడి నియోజకవర్గంలో బాబ్జీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారి యొక్క నాయకత్వంలో, పల్లా శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు బాబ్జీ గారు కానీ, మేము జిల్లా కమిటీ కానీ మేము అందరం కూడా పనిచేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఫంక్షన్ అది చూస్తున్నాం మనం. జనరల్గా రేపు 1వ తారీఖు ఇవ్వాలి, హాలిడే ఉంది, ఒకరోజు ముందరే ఇస్తున్నాం. అట్లా ఏదన్నా ఒక 2-3 రోజుల ముందర హాలిడేస్ ఉంటే కూడా 1వ తారీఖు ముందరే ఇచ్చి ఫంక్షన్ కార్యక్రమం కానీ. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పట్నాల రాంపండు, కెలపర్తి వెంకట్రావు, పరిమి రవికుమార్, పాతూరి రాంప్రసాద్ చౌదరి ఇంకా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను గ్రామంలో ముక్కోటి ఉత్సవాలలో భాగంగా బుధవారం జరిగిన అఖండ అన్న సమారాధనలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న ఆయన ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు నూకల బుల్లియ స్వాగతం పలికి సత్కరించారు. ఇదిలా ఉండగా పట్టణంలోని జవ్వలపాలెం శ్రీదేవి పుంత మీదుగా దర్శిపర్రు రహదారి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈయన వెంట జనసేన నాయకులు పుల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావులు ఉన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.